విశ్వాసం మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక పోయి రమ్ము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నేటి సువిశేష ధ్యానాన్ని నాతో కలిసి ధ్యానించడానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు యేసు ప్రభు అన్యులు నివసించేటువంటి తూరు అనేటువంటి ప్రాంతంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని చక్కగా ఎరిగినటువంటి సగటు యూదుడు ఎవడైనా ఉంటే అలాంటి ఆ యూదుడు ఏలియా ప్రవక్తకు శత్రువైనటువంటి జెజబేలు నివసించినటువంటి స్వస్థలము ఈ తూరు అని ఎరగక మానరు. మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఈ జెజబేలు ప్రస్తావన మనం చూస్తాం. ఈ తూరు అనేటువంటి ప్రాంతంలోనే యెహెజ్కేలు ప్రవక్త దేవుని తరపున ఆనాటి ఆ ప్రజలు చేస్తున్నటువంటి దాష్టికానికి, దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతులకు కోపపడ్డాడు అని, అసహనాన్ని వ్యక్తం చేశాడని కూడా మనము యెహెజ్కేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాల్లోనూ, ఆ తర్వాత జకరియా ప్రవక్త కూడా దేవుని తరపున ఆ ప్రజల చెడ్డ పనులను బాహాటంగా గద్దించినటువంటి దాఖలాలు జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. ఈనాడు మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ముఖార విందాన్ని ఈనాడు మనం దర్శిస్తూ ఉన్నాం. ఎప్పుడు ప్రశాంతతతో, కరుణతో, కారుణ్యంతో ఉండేటువంటి యేసు ప్రభు ముఖం ప్రత్యేకంగా ఆయనను దర్శించాలనుకుని ఆయన దగ్గరకు వస్తున్నటువంటి కననీయ స్త్రీకి సాక్షాత్కారం చేసింది. యేసు ప్రభు ఆ తూరు అనేటువంటి ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం తెలిసి కూడా అది సగటు యూదుడైనటువంటి వాడు ఎవరినైతే అన్యులుగా, కుక్కలతో సమానమైనటువంటి వారుగా, తక్కువ జాతిగా పరిగణించుతారో ఆ ప్రాంతానికి సుశిక్షితుడైనటువంటి యూదుడిగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళడం అందరికీ ఆశ్చర్యాన్ని గొల్పింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం గొలిపేటువంటి విషయము ఏదైనా ఉందంటే అన్యుల ప్రాంతమైనటువంటి ఆ తూరు ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళడం కాదు. ఇక్కడ ఎవరైతే దేవుని వాక్కును తమ హృదయాలలోనికి ప్రవేశించడానికి, తమ హృదయాలలో దేవుని వాక్కు నాటుకొని పోవడానికి అనుమతించరో అలాంటి సందర్భాలు, అలాంటి విషయాలు మనలను ఆశ్చర్యపరుస్తాయే కానీ దేవాది దేవుడైనటువంటి వాడు ప్రాంతానికి, వర్గానికి, కులానికి, భాషకు పరిమితము కానటువంటి దేవుడు మానవులు అనుకునేటువంటి విధంగా ఆ తూరు ప్రాంతం, అన్యుల ప్రాంతం ప్రవేశించడం ఆశ్చర్యం గొలిపటం కాదు. అక్కడ మనందరం ఎప్పుడైతే ఒక మంచి మనసుతో దేవుని వాక్కుని హృదయంలోనికి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామో అనుకూలమైన సమయంలో మనందరికీ అర్థమవుతుంది దేవుని యొక్క వాక్కు అది చేసేటువంటి సహాయము, ఆ వాక్కు యొక్క మంచి కార్యాలు ఏమిటో అని. కొన్నిసార్లు ప్రియమైనటువంటి స్నేహితులారా,
మనందరము కూడా భయకంపితులను చేసేటువంటి వ్యక్తులను, వేరువేరు విషయాలను మనకు చెప్పి మనలను భయానికి లోను చేసేటువంటి వ్యక్తులను, అమర్యాదగా, మొరటుగా, సంస్కారహీనంగా మాట్లాడేటువంటి వ్యక్తులని, మనం చేయబోయేటువంటి పనులను చేయనీయకుండా పరిచే వ్యక్తులని మనం చూసి ఉంటాం. అదేవిధంగా కొన్నిసార్లు మనందరం కూడా మనం పాపాత్ములమని, మనము ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వారిమిగా దేవుణ్ణి, యేసుప్రభుని దర్శించలేమని, ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, ఆయన పవిత్రత ఎక్కడ, మన పాపస్థితి ఎక్కడా అని మనలను మనం సందేహించుకుంటూ దూరంగా పెట్టుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అందుకనే ఈరోజు ఈ సిరోఫినీసియా అనేటువంటి ప్రాంతానికి, అన్యుల ప్రాంతానికి చెందినటువంటి కననీయ స్త్రీ మనకు ఒక గొప్ప ఆదర్శాన్ని ఇస్తుంది. ఒక గొప్ప ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా యేసుప్రభుని, తన జాతికి చెందనటువంటి వాడిని, ఒక మంచి యూదుడిగా పేరెన్నిక కలిగినటువంటి వాడైనటువంటి యేసుప్రభుని ఈరోజు తన యొక్క అసాధారణమైనటువంటి విశ్వాసంతో ఆయన దేవుడని అంగీకరిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఒక మంచి తల్లిగా, ఒక మంచి మాతృమూర్తిగా ఆమె తనకున్నటువంటి అనుమానాలు కానీ, దేవుని విషయంలో తన జీవిత స్థితిని చూసుకొని తనకు కలిగినటువంటి భయాలు కానీ, తనకు కలిగినటువంటి దేవుని దర్శించేటువంటి, యేసుప్రభుని దర్శించేటువంటి అవకాశాన్ని కోల్పోయేటందుకు కారణంగా ఏమాత్రం వాటిని ఉపయోగించలేదు. తనకున్నటువంటి అనుమానాలు, భయాలు ఏ విధంగానూ తనకు కలిగినటువంటి అవకాశాన్ని కోల్పోయే విధంగా చేయకుండా అవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క దర్శన భాగ్యం, యేసుప్రభుని యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఆపదలో ఉన్నటువంటి, అవసరతలో ఉన్నటువంటి తన యొక్క కుమార్తెకు ప్రత్యేకమైనటువంటి విధంగా ఆమె సహాయం చేసేటందుకు యేసుప్రభుని అర్థించటం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ సువిశేషంలో తెలిసినటువంటి విధంగా ఆ అమ్మాయి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఎంతో తీవ్రమైనటువంటి అవసరతను ఆశిస్తున్నటువంటి బిడ్డగా కనిపిస్తోంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. యేసు ప్రభు ఆ దయనీయమైనటువంటి ఆ స్త్రీ యొక్క స్థితిని, ఆమె కుమార్తె యొక్క పరిస్థితిని తెలుసుకున్నటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు, ఆమె అన్యురాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీని గమనించి ఆమెను సహాయం చేయడానికి తన దగ్గరికి రానిచ్చాడు. బయటకు వ్యక్తం చేయకుండా ఆమెకు ఏదో విధంగా తోడ్పడాలని ఆమె విశ్వాసాన్ని పరీక్షకు పెట్టాడు. కానీ మనందరము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనకుండేటువంటి గర్వము, మనకుండేటువంటి అనుమానాలు, వాటన్నింటినీ ప్రక్కన పెట్టి మనందరము దేవుని పాదాల దగ్గర మనల్ని మనం ఉంచుకునేలాగా మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క కృపను మనకున్నటువంటి అల్పమైనటువంటి, మనకున్నటువంటి పరిమితమైనటువంటి సహనముతో, షరతులతో కూడినటువంటి విశ్వాసంతో మనందరము దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సందర్భంగా
అలా కాకపోతే అప్పుడు మనందరము కూడా సడలనటువంటి విశ్వాసముతో, నిలకడ కలిగినటువంటి ప్రార్థనతో, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మన యొక్క విశ్వాసంతో దేవునితో పోరాడాలి. అలా ఎప్పుడైతే మనం దేవునితో మన యొక్క విశ్వాసాన్ని ఆయుధంగా పెట్టుకొని పోరాడతామో, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మద్దతుని మనం తప్పకుండా అనుభవపూర్వకంగా చూస్తాం. దేవుని యొక్క సహాయాన్ని మనం తప్పకుండా పొందుకునేటువంటి అనుభూతిని పొందుతాం. అంటే we experience the fruit of God's favor upon us. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఈ కననీయ స్త్రీతో, ఈ అన్యురాలైనటువంటి స్త్రీతో, యోధ వనిత కానటువంటి ఈ స్త్రీతో భయాన్ని గొల్పేటువంటి విధంగా, భయకంపితురాలను చేసేటువంటి విధంగా ఆయన మాట్లాడినా, సంస్కారహీనంగా, అమర్యాదగా ఆయన మాట్లాడినట్లుగా అనిపించినా కూడా ఆమె విశ్వాసపూరితమైనటువంటి, ఆశ్చర్యం గొలిపేటువంటి మాటలతో మనలను అందరినీ కూడా ఈనాడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రభుతో మాట్లాడింది. సత్వరమైనటువంటి విడుదలను, సైతాను నుంచి తన కుమార్తెకు శాశ్వతమైనటువంటి విముక్తిని ప్రభు నుంచి పొందుకొనగలిగింది. మనము కూడా ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో దేవుని యొక్క ఆశీర్వాదం కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు. మనము కూడా ఇలాంటి ఆపద సమయంలో దేవుడు నన్ను ఆశీర్వాదాలతో నింపుతాడా లేదా అనేటువంటి ఎదురుచూపుతో కూడినటువంటి వాతావరణంలో మనం ఉండి ఉండవచ్చు. మనము కూడా మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి, శారీరకమైనటువంటి వ్యాధుల నుంచి స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. విడుదల కోసం మనం దేవుని యొక్క జోక్యాన్ని మనం ఆశించి ఉండవచ్చు. యేసు ప్రభు మనకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఇది చెయ్యి, అది చెయ్యి అని మన యొక్క విన్నపాన్ని ఆయన దయచేయాలి అంటే, మన యొక్క విన్నపానికి ఆయన స్పందించాలంటే, ఆయన పనిగట్టుకొని నువ్వు ఇది చేస్తే, అది చేస్తే, ఇలా మాట్లాడితే, అలా మాట్లాడితే నేను సహాయపడతాను, నీ యొక్క విన్నపాన్ని నేను ఆలకిస్తానని ప్రభు ఎప్పుడు చెప్పడు. ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఎంతగా మనం చూపించే విశ్వాసానికి సహాయం చేస్తాడు మనందరం ఒకసారి మననంలో తీసుకొని రావాలి. కొన్నిసార్లు నువ్వు నేను చెప్పేటువంటిది, చేసేటువంటిది ఇలాంటి విడువనటువంటి, నిలకడ కలిగినటువంటి, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో, విశ్వాసంతో మనం చేయాల్సినటువంటి పనిని మనం చేసినట్లయితే, ఈ ప్రయత్నంలో మనకి ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు మనకు అడ్డు వచ్చినా కూడా దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. మన యొక్క బలమైనటువంటి కోరికను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ కననీయ స్త్రీలాగా, పట్టు విడవనటువంటి విక్రమార్కులలాగా మన పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో, నిలకడ కలిగినటువంటి విశ్వాసంతో మనం భయం లేకుండా మనం దేవుని దరి చేరితే మనందరికీ తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. అలాంటి వరాన్ని దేవుడు మన అవసరతలో దయచేయమని, ప్రత్యేకమైన విధంగా మన విశ్వాసాన్ని బలపరచమని మనందరము ఈనాడు ప్రార్థించుదాం. దేవుడు మిమ్మలను దండిగా దీవించునుగాక. ఆమేన్.